యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. శివాని ఎందుకు ఇంకా రాలేదు? గ్రహణకాలం పూర్తిగా అయ్యే సమయం వచ్చింది. ఎందుకు శివాని రాలేదు? ఏనాడు ఇచ్చిన మాట తప్పలేదు. ఏదైనా దుష్టశక్తి తనని అడ్డుకుందా? సాధ్యం కాదు. మాయంగని ఇంకా దిగ్బంధంలోనే ఉంది. త్రయంబకుడు లేడు. మరి ఏ దుష్టశక్తి తనకి అడ్డుగా వచ్చుంటుంది? శివాని, ఎంత కష్టమైనా అన్నిటినీ దాటుకొని తొందరగా రా. త్రిశూలేని ఆదిశేషు, నువ్వు ఈ విషయం తెలుసుకోవాలి. తొందరగా రా శివాని, తొందరగా రా. గురుదేవా, ఎందుకని మీరు మాట్లాడటం లేదు? అది నువ్వు వీలైనంత తొందరగా ఈ స్థితి నుంచి బయటపడతావు అని నమ్మి అలా అన్నాను. కానీ నువ్వు ఇన్ని రోజుల నుంచి ఇలాగే ఉన్నావు. అందుకనే ఈ మాట. ఇప్పుడు నన్నేం చేయమంటారు గురుదేవా? నువ్వు ఇప్పుడు త్రిశూల్ నుంచి దూరమై వీలైనంత తొందరగా త్రివిక్రమని కలవాలి. అతన్ని వివాహం చేసుకోవాలి. శివాని, నువ్విలా చేయకపోతే విపరీతమైన కష్టాలు వస్తాయి. నువ్వు పూర్తిగా పతనమైపోతావు. నా మాటని తేలిగ్గా తీసుకోకు. సరే, ఇక నువ్వు వెళ్ళు. వెళ్ళాలా? ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని నన్ను ఇక్కడికి పిలిపించారు కదా. చెప్పాను కదా. ఇదేనా ఆ ముఖ్యమైన విషయం? ఎందుకు? నీకు నాగమణి ముఖ్యం కాదా? చచా, నా మాటలకి అర్థం అది కాదు గురుదేవా. మీరు ఇదే చెప్పాలనుకుంటే చంద్రగ్రహణం వరకు ఆగవలసిన అవసరం లేదు కదా. కాబట్టి ఏదైనా వేరే విషయం ఉండొచ్చని. వేరే విషయం ఏంటి? ఇంతకీ ఏ విషయం? గురుదేవా, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఎందుకు గురుదేవా నా మాటలు విని మీరలా కోపడుతున్నారు? మీరు నా కోసం వేచి చూసి నాకు ఆతృత కలిగేలా చేశారు కదా. అందువల్ల నాకు ప్రశ్నలు రేకెత్తడం సహజమే కదా. ఎలాంటి విషయమైనా సరే చెప్పండి మీరు నాతో. ఉంటే నేనే చెప్తాను. ఇక నువ్వు వెళ్ళు. అలాగే గురుదేవా. వీలైనంత తొందరలో త్రివిక్రమ్ దొరుకుగాక. శివాని, నువ్వు నా కుతంత్రపు వలలో బందీ అయ్యావు. నీకు తెలియాల్సిన నిజాలన్నింటినీ నేను దాచిపెట్టాను. ఇక నీకు నిజం తెలిసే అవకాశమే లేదు. నువ్విక నా మాటలు నమ్మి బ్రతకాల్సిందే. నీ ఆదిశేషుడికి దూరమై నువ్వు త్రివిక్రమ్ని చేరాలి. నీకు వేరే దారే లేదు. నీకు అడ్డుగా ఉన్న ఈ మాంగళ్యం నుండి నువ్వే దూరం అవ్వాలి. నువ్వు ఇప్పుడు త్రిశూల్ నుంచి దూరమై వీలైనంత తొందరగా త్రివిక్రమ్ని కలవాలి. అతన్ని పెళ్లి చేసుకోవాలి. శివాని, నువ్వు ఇలా చేయకపోతే నీకు విపరీతమైన కష్టాలు వస్తాయి. నువ్వు పూర్తిగా పతనం అయిపోతావు. శివాని, వచ్చేసావా? నువ్విక్కడేం చేస్తున్నావు? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకు లేట్ అయింది? నా కోసం ఎదురు చూస్తున్నావా? నేను నీకు చెప్పానా? నువ్వు నాకు చెప్పాలా? అది నా కర్తవ్యం శివాని. నువ్వు వెళ్ళిన పని అయిపోయిందా? శివాని, నిన్నే అడిగేది. ఏమైంది? నీ కల నెరవేరిందా? నాకు నిన్ను చూస్తుంటే నీ కల నెరవేరలేదేమో అనిపిస్తుంది. నువ్వేదైనా కోరుకుంటే అది నువ్వు పక్కా సాధించి తీరుతావు. చెప్పు శివాని, ఏమైంది? నీ కల నెరవేరిందా లేదా? ఎందుకు, ఏమైంది? ఏమైనా ప్రమాదం? తెలియడం లేదు త్రిశూల్. తెలియట్లేదా? అంటే ఏంటి? లేదు. శివాని, నిన్నే అడిగేది. ఏంటి అదోలా ఉన్నావు? నన్నేమీ అడగొద్దు. నేను చాలా గందరగోళంలో ఉన్నాను. అదేంటో చెప్పు, నేను క్లియర్ చేస్తాను.
నీకేం తెలుసు? నేను నీకు ఏం చెప్పాలి? అవన్నీ నీకు నేను చెప్పలేని చెప్పానుగా. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. సరే, నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేసి. కానీ నేను నీకు ఒక విషయం చెప్పాలి శివాని. ఆ రోజు నిన్ను ఎవరో అటాక్ చేశారు కదా, అదెవరో నీకు తెలుసా? ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు. అది ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదా? త్రిశూల్ వదిలే. నాకు దాని గురించి ఆలోచించే ఓపిక కూడా లేదు. శివాని, నువ్వు ఆ విషయం తెలుసుకోవాలి శివాని. త్రిశూల్, నాకంత గందరగోళంగా ఉంది. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. అర్థం చేసుకో త్రిశూల్. సరేలే, నేను డిస్టర్బ్ చేయను. లేదు, శివాని ఇక్కడికి వచ్చేలా అనిపించడం లేదు. ఏదో బలమైన దుష్టశక్తి తన్ని అడ్డుకున్నట్టుగా ఉంది. ఏ దుష్టశక్తి అడ్డుకుంటే ఏంటి? నేను శివానికి నిజం చెప్పి తీరతాను. నేను చెప్పాల్సిన నిజం ఆపటం ఎవరి వల్ల కాదు. స్వయంగా నేనే వెళ్ళి శివానికి నిజం చెప్పేస్తాను. అదే ఉత్తమం. నువ్వు దిగ్బంధనం, ఇది ఎలా సాధ్యం? నమ్మడానికి కష్టంగా ఉందా? నన్ను సులభంగా బంధించేసి నీ పనుల్ని సాధించుకోవాలి అనుకుంటున్నావా నువ్వు? ఇప్పుడంతా మట్టి పాలైపోయింది. నువ్వు ఎలా తప్పించుకున్నావు? నీకు ఇన్ని శక్తులు రావడం ఎలా సాధ్యమైంది? నాగలోకంలో నన్ను బంధించి బహిష్కరణ చేసినంత సులభంగా ఇప్పుడు నన్ను ఓడిస్తాను అనుకుంటున్నావా? నాకసలు శక్తులే లేవనే భ్రమలో బ్రతుకుతున్నావా నువ్వు? త్రికాల, ఇప్పుడు చెప్తున్నాను విను. నాగలోక ఇచ్ఛాదారి నాగినిల కంటే నాలో ఇప్పుడు ఎక్కువ శక్తులు వచ్చాయి. చాలా బాహ్య శక్తులను నేను నా లోపల విలీనం చేసుకున్నాను. వాటి ముందు నీ దిగ్బంధనం ఎందుకు పనిచేయదు? నీకు ఇన్ని శక్తులు రావడం ఎలా సాధ్యం? 23 సంవత్సరాల పాటు నేను ఘోరమైన తపస్సు చేసి నేను ఈ శక్తులన్నింటినీ సమకూర్చుకున్నాను. నువ్వు నన్ను నాగలోకం నుంచి బహిష్కరించిన తరువాత ఒకరి సహాయంతో దిగ్బంధనం నుంచి బయటపడ్డాను. నేను ఆ రోజే నీ మీద తిరగబడాల్సింది. కానీ నీకంటే నాకప్పుడు ఆదిశేషుడు ముఖ్యం. అతన్ని కోల్పోయాను అనే బాధ నన్ను చాలా బాధించింది. మాయా ద్వీపంలో ఉంటూ నేను కన్నీటి సంద్రంలో నిద్రపోయాను. ప్రతి క్షణం ఆదిశేషుడు గురించి ఆలోచించేదాన్ని. అతన్ని దక్కించుకోవాలనే పంతంతో నేను ఘోరమైన తపస్సు చేసి ఈ శక్తులన్నింటినీ సాధించుకున్నా. అప్పుడు నా తపస్సుకు ఫలితంగా ఒక సంఘటన జరిగింది. అదే నా ఆదిశేషుడి దర్శనం. నా ఆదిశేషుడిని నేను చూడగలిగాను. అతన్ని కలిశాను నేను. కానీ అతనికి పాత విషయాలేవీ గుర్తుకు లేవు. అతన్ని దక్కించుకోవడానికి నేను ప్రయత్నించాను. కానీ అప్పుడే జరగకూడని సంఘటన ఒకటి జరిగిపోయింది. త్రిశూల్ శివాని మెడలో తాళి కట్టాడు. శివానీని ఇంకా త్రిశూల్ని దూరం చేసే ప్రయత్నాలు నేను ప్రారంభించాను. అవి సఫలం అవుతున్నాయనుకునే సమయానికి నువ్వొచ్చావు. నేను నీ కార్యాన్ని సఫలం కానివ్వను. త్రిశూల్ శివానీలే సరైన జోడి. వాళ్ళిద్దరూ ఏనాటికైనా ఒకటి కావాలి. నేను శివానికి అన్ని నిజాలు చెప్పేస్తాను. అది నీ భ్రమ. ఏయ్! బ్రహ్మల్లో జీవిస్తుంది నువ్వు మాత్రమే. శివానికి త్రిశూలే ఆదిశేషు అన్న నిజం తెలిస్తే నీలాంటి వేల శక్తులు కూడా వాళ్ళని ఏమీ చేయలేవు. నిన్ను కలవడానికొచ్చిన తనకి నీ రూపంలోనే అబద్ధాలు చెప్పి తిరిగి పంపించేశాను. చంద్రగ్రహణం ముగిసింది. ఇక తనకు నిజం తెలియడం అసాధ్యం. గ్రహణం ముగిస్తే ఏంటి? నువ్వు వెనక్కి పంపిస్తే ఏంటి? గ్రహణ కాలంలో చంద్రమౌళీశ్వరుడి ముందు సంకల్పించుకున్నాను.
ఇక ఏ క్షణంలోనైనా నేను శివానికి నిజం చెప్పొచ్చు. భళా త్రికాళ భళా, నిజంగానే నువ్వు చాణక్యుడివే. కాని నీ చాతుర్యం అంతా నాగలోకంలో నడుస్తుందేమో, నా ముందు కాదు. ఏయ్, నేను నిజం చెప్పకుండా ఆపటం నీ వల్ల కాదు. నీ ప్రాణాలే పోతే ఈ రోజు త్రిశూల్ అనే ఆదిశేషుడికి చివరి రోజు. నీకు కూడా చివరి రోజే. నిన్నంతం చేస్తాను చూడు. ఏయ్, నీకు నన్ను అంతమొందించే ధైర్యం ఉందా? ఆడదాని మెడలో ఒకసారి తాలి పడ్డాక తన్నంతట తాను అది తీసేయకూడదు. అది పాపమని చెప్పిన గురుదేవా ఈరోజు ఇలా అన్నాడు. గురుదేవ నా మార్గదర్శకులు. నేను తప్పు చేస్తే తిడతాడు. ఈరోజు ఆయన తప్పు చేయమని చెప్తున్నాడు. ఎందుకని? ఈరోజు ఎందుకు ఆయన ప్రవర్తనలో చాలా మార్పులు కనిపించాయి నాకు. ఆయన ఎప్పుడు ఉన్నట్టుగా లేరు. ఎందుకు? ఏదైనా అపాయమా? నిన్న నాకు ఏదో విషయం చెప్పాలి అన్నప్పుడు ఆయనలో ఉన్న కుతూహలం, ఆసక్తి ఈరోజు ఎందుకని లేవు? గురుదేవ ఇలా చెప్పటానికి అవకాశమే లేదు. ఏదో అయ్యింది. అది ఏమై ఉంటుంది? గురుదేవని ఇంకోసారి కలిసి అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆయన్ని ప్రశ్నించాలి. నా మనసులో ఉన్న ఈ గందరగోళాన్నంతా నేను పోగొట్టుకోవాలి. శివాని ఏంటి మళ్ళీ వెళ్తోంది? హే, వద్దులే. నేను మాట్లాడిస్తేనే కోపడుతుంది. తను ఏ పని మీద వెళ్తుందో. సర్లే, పని పూర్తి చేసుకొని వచ్చాక అడుగుతాను. ఏ త్రికాల, నన్నే దిగ్బంధనంలో ఉంచుతావా? ఆ? గురుదేవా, గురుదేవా, ఇదెందుకు ఇక్కడికొచ్చింది? గురుదేవా, గురుదేవా, ఏమైంది మీకు? ఇది చేసింది ఎవరు? ఎవరు నువ్వు? ఆగు! ఆగు! గురుదేవా, గురుదేవా, శివాని, గురుదేవా, ఏమైంది మీకు? అదెవరు? ఎవరు ఆమె? గురుదేవా, నాగినిగా మారి నా నుంచి తప్పించుకుంది కదా. ఆమె నాగలోకం ఆవిడే. చెప్పండి గురుదేవా, మీరు భూమి మీదకి వచ్చింది ఎవరికైనా తెలిసిందా ఏంటి? చెప్పండి గురుదేవా. శివాని, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏం విషయం గురుదేవా? అప్పుడే చెప్పారు కదా, ఇంకేం విషయం ఉంది? నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు నాగవరిని దక్కించుకోవాలి, లేదంటే నీకు ఆపదలు వస్తాయి. నేను ఈ తాలి నుంచి విముక్తిరాలవ్వాలి. వీలైనంత తొందరగా త్రివిక్రమ్ని కలవాలని చెప్పారు కదా మీరు నాతో. నేను కాదు, దుష్ట శక్తులు. ఏమంటున్నారు గురుదేవా? అది మీరు కాదా? మరి ఎవరు? దుష్ట శక్తులా? అది ఏ శక్తి? చెప్పండి గురుదేవా, అది ఎవరు? అంటే మీ ఈ స్థితికి కారణం ఆవిడేనా? అవును గురుదేవా, ఆమెవరో చెప్పండి నాతో. నేను ఆవిని అస్సలు వదిలిపెట్టను. ఆవిని అంతం చేసేస్తాను. చెప్పండి గురుదేవా, ఎవరది? అది ముఖ్యం కాదు. దానికన్నా ముందు నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది మీరు నాతో తర్వాత చెప్పండి గురుదేవా. ఆలస్యం అయిందంటే తన నా నుంచి తప్పించుకుంటుంది. శివాని, నేను ఎక్కువసేపు బతకను. నేను చనిపోయే సమయం సమీపించింది. అలా అనకండి గురుదేవా, మీకేమీ కాదు. మీరు మాకు కావాలి. నేను మిమ్మల్ని బతికించుకుంటాను గురుదేవా.
శివాని, గురుదేవా, నీకు నిజం నిజం చెప్పాలి. ఏం నిజం గురుదేవా? చెప్పండి గురుదేవా, మీ అవస్థ నేను చూడలేకపోతున్నాను. చెప్పండి, ఆ నిజమేంటి? త్రిశూల్ త్రిశూల్? చెప్పండి చెప్పండి గురుదేవా. త్రిశూల్? త్రివిక్రమ్. త్రివిక్రమ్? చెప్పండి. ఆదిశేషు కాదు. నాకు అసలు ఏమీ వినిపించడం లేదు గురుదేవా. మీరేం చెప్తున్నారు? నేనేం చేయాలి గురుదేవా? మళ్ళీ చెప్పండి గురుదేవా. శివాని, శివాని. గురుదేవా, 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 గురుదేవా! మాయా, ఏమైంది? ఎందుకు ఇక్కడికి వచ్చావు? అంటే నువ్వు వెళ్ళిన పని అయిపోయిందా? జరిగి తీరాల్సిందే. ఈ మాయాంగిని ఒక్కసారి పట్టుబడితే గనక అనుకున్న పని చేసి తీరుతుంది త్రివిక్రమ్. శివాని మనసులో విషబీజాన్ని నేను నాటాను. అది తప్పకుండా పనిచేస్తుంది. ఆమెను త్రిశూల్ నుంచి దూరం చెయ్యాలి. అది కాదు మాయా, నాకు ఆ పవర్ ఎలా వచ్చింది? నేను అది ఎప్పుడైనా యూజ్ చేయొచ్చా? అది ఉపయోగించి నీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. అది నీ శక్తి కాదు, నా శక్తి. నిన్ను అడ్డం పెట్టుకొని నేను బయటకొచ్చాను. కావాలంటే ప్రయత్నించి చూడు. నేను నీకు చెప్పిన పనిని నువ్వు సరిగ్గానే చేసుంటావు. శివానికి నీ మీద ఎలాంటి అనుమానం రాలేదు కదా త్రివిక్రమ్? శివానికైతే అనుమానం రాలేదు, కానీ ఒక చిన్న పొరపాటు జరిగింది. ఏంటది? ఆ త్రిశూల్ గాడు నా మొహం చూసేశాడు. ఛా! ఎంత పని చేశావు? అది కూడా తెలియదా నీకు? నేనేం కావాలని చేయలేదుగా. వాడక్కడికి వస్తాడని నేను అస్సలు ఊహించలేదు. నాకు వాడికి ఫైట్ జరిగింది. ఫైట్ చేస్తుండగా నా మొహం చూసేశాడు. అయితే నువ్వు ఒక పని చేయి. వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు? మంచువాడిలా మాట్లాడు. ఆమె ప్రేమను సంపాదించు. ఊరికే ఏదేదో వాగద్దు మాయా. నాకు తన మొహం చూడడం కూడా ఇష్టం లేదు. నీ మొహం చూపించొద్దు. నువ్వు ముసుగు వేసుకో. అలాంటి ముసుగు కాదు, గుర్తుపట్టలేని ముసుగు. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఒకవేళ త్రిశూల్ గనక నిజం చెప్పినా కూడా ఎవరూ అతన్ని నమ్మకూడదు. మరి శివాని? తన విషయం నాకు వదిలేసాయి. తన మనసులో ఇలాంటి ఆలోచన రాకుండా నేను చూసుకుంటాను. సరే, నేను ఇప్పుడే ఇంటికి వెళ్తాను. శివాని, ఆదిశేషుడి గురించి తెలుసుకోవడానికి భైరవగిరికి వచ్చావా? భైరవగిరిలో నీకు ఆదిశేషుడు దొరకడు. నీకు జతగా ఉన్న ఆదిశేషుడు దూరం అవుతాడు. ఇక నుంచి నీకు ఆదిశేషుడికి మధ్య కలహాలు మొదలు. శివాని, శివాని, శివాని ఎవరైనా? ఏమైంది దీనికి? నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? అయ్యో, ఇదేంటిది? రక్తం. శివాని, ఏమైంది? శివాని, ఏం జరిగింది ఇక్కడ? ఈయన శ్వాస ఆగిపోయింది. ఎవరు శివాని ఈయన? సమాధానం చెప్పు. మా గురువు గారు. గురువు గారా? ఎవరికి గురువు గారు శివాని? నేను ఈయన ఎప్పుడు చూడలేదే. అయ్యయ్యో, ఓ నువ్వు ఈయన్ని కలవడానికి గుడికి వచ్చావా ఏంటి? అప్పుడు వచ్చినప్పుడు ఈయన ఇక్కడ లేరు కదా.
ఇప్పుడు ఎలా వచ్చారు ఇక్కడికి? ప్లీజ్ చెప్పు, ఇక్కడ ఏం జరిగింది? ఈయనెవరు చంపారు? నువ్వెందుకు ఈయన్ని చూసి ఇలా ఏడుస్తున్నావు? శివాని, ఇప్పుడు ఇక్కడ ఏమైంది? చెప్పు శివాని, చెప్పు. త్రిశూల్, దయచేసి అలా మాట్లాడకుండా ఉంటావా? నీకు దండం పెడతాను. అలా కాదు శివాని, ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. నీకన్నీ చెప్పాలా? నేను ఇక్కడికి రావడమే తప్ప నా గురువు గాని నేను కలవకూడదా? నాకు ఆ స్వేచ్ఛ లేదా? చెప్పు, మాట్లాడు. అలా కాదు శివాని. మాట్లాడుకు నువ్వు.